హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బూరెల కోసం ప్రిపరేషన్ చేస్తున్నానండి. దానికోసం నేను తీసుకున్న పదార్థాలు ఈ మెజరింగ్ కప్తో కప్పు బెల్లం అండి, కోరిన బెల్లం. అదే కప్పుతో కప్పు శనగపప్పు, కప్పు బియ్యము, కప్పు మినపప్పు 3 గంటల ముందుగా నానబెట్టి ఉంచాను ఫ్రెండ్స్. ఇప్పుడు నాని ఉన్నాయి. పూర్ణాల్లోకి చేసుకోవడానికి బెల్లం కూడా కోరి రెడీగా ఉంచాను. ఇది ఇప్పుడే నానబెట్టేస్తాను. ఇప్పుడు కుక్కర్లో ఈ శనగపప్పు ఉడికించి దాన్ని లైట్గా మిక్సీ పడదాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మిక్సీ పట్టిన శనగపప్పు, మనం ఏదైతే బెల్లం నానబెట్టుకున్నామో బెల్లం 3 ఇలాచీలు సెదుకొట్టి దాంట్లో పౌడర్ వేసామండి. ఇప్పుడు ఈ బెల్లం కలిపిన శనగపప్పు ముద్దని స్టవ్ మీద పెట్టి సన్నటి సెగ మీద పూర్ణం తయారు చేసుకుంటామండి. ఇదిగోండి, మన పూర్ణం పిండి తయారైపోయిందండి. దీన్ని ఉండలుగా చేసుకుంటాము. మనకెంత బూరి కావాలో ఆ సైజుని బట్టి ఒక పెద్ద నిమ్మకాయ సైజు లేకపోతే చిన్న నిమ్మకాయ సైజులో తీసుకోవాలండి. ఇప్పుడు చేసి చూపిస్తాను మీకు ఉండలు ఏ విధంగా చేసుకోవాలో. ఇవిగోండి, ఈ విధంగా ఒక మీడియం సైజు, మీడియం అనే కంటే కూడా నేను చిన్న నిమ్మకాయ సైజులోనే చేశానండి. ముద్దలుగా మనం చేసుకుంటామన్నమాట. పూర్ణములు పిండిని కూడా గ్రైండ్ చేసేసాను. బియ్యం మినపప్పు కలిపి 3 గంటల ముందు నానబెట్టుకున్న పిండిని దోశ పిండి కంటే చిక్కగా, ఇడ్లీ పిండి కంటే లూజ్గా చేస్తామండి. వాటర్ తక్కువ వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువైతే మళ్ళీ అవి పూర్ణం బయటకు వచ్చేసి సీదేస్తాయన్నమాట. కొంచెం వాటర్ చూసి వేసుకుంటే కావాలంటే కలుపుకోవచ్చు, ఎక్కువైతే తగ్గించలేము కదా. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకుని నూనె మరీ పొగలొచ్చేలా కాదండి, కొంచెం తక్కువ వేడే ఉండాలి. మరీ తక్కువ కాదు, మీడియం వేడి ఉండాలన్నమాట. నేను ఇట్లా చెక్ చేసుకున్నాను. కొంచెం చిన్న పిండి ఇట్లా వేస్తే పైకి రావాలంతే. నూనె సరైన వేడెక్కిందనమాట. ఇప్పుడు పూర్ణ ఉండల్ని ఈ పిండిలో ఇట్లా వేసుకుని దీంతో ఇట్లా మోస్తామండి. మూసి ఇట్లా మన 3 వేడితోటి దీంట్లో వేస్తాము. ఆ పిండి తోకల్లా రాకుండా జాగ్రత్త పడాలి. ఈ విధంగా ఒకదానికొకటి అంటుకోని విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ వేయాలండి. సగం కొంచెం కాలిన తర్వాత కొద్దిగా ఉడికాయి, పిండిలి మెత్తగా లేదు అన్నప్పుడు వీటిని నెమ్మదిగా ఇట్లా తిరగేసుకోవాలండి. ఒక్కొక్కటి పట్టుకుని తిరగేసుకోవాలి. నేను కొంచెం స్పీడ్గా కెమెరా పట్టుకోవడంలో తోకలు బాగానే వచ్చాయి, మీకైతే రావనుకుంటున్నాను. ఇట్లా రౌండ్గా వస్తే చూడడానికి బాగుంటాయండి. తోకలున్నా కూడా పర్వాలేదు అనుకోండి, అదొక వెరైటీ. అంటే ఇదేమో నాకు డక్ షేప్లో వచ్చిన బూరే, ఇది ఇంకొకటేమో ఇంకొక డమరు షేప్లో వచ్చింది, అట్లా ఉంటాయన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, రెండో బాయ్ అన్నమాట. ఇవి తిరిగేసాను, ఇప్పుడు తీయడానికి రెడీగా ఉంది. మన పూర్ణాలు అయిపోయాయండి. నేను తీసుకున్న కప్కి సరిగ్గా 21 వచ్చాయండి పూర్ణాలు. కొన్ని ప్రాంతాల్లో వీటిని బూరెలు అంటారు, పూర్ణాలు అంటారు. ఏమీ అనుకున్నా కూడా మనకి బెల్లం పూర్ణాలని నేను అంటాను. తర్వాత ఇదిగోండి, కొంచెం పూర్ణాలు అయిపోగా నాకు ఈ మినప్పిండి కొంచెం మిగిలింది. దీంట్లో కొద్దిగా బియ్య పిండి కానీ ఏదైనా దోశ పిండి కానీ ఉంటే దీన్ని కొంచెం చిక్కగా కలుసుకొని తీపి లేకుండా సప్పటి పూర్ణాలుగా వేసుకోవచ్చు అన్నమాట. పూర్ణం లేకుండా, తీపి లేకుండా గారెల మాదిరిగా వేసేస్తానండి. ఎందుకంటే కొంచెం ఎక్కువైతే పర్వాలేదు, మళ్ళీ పూర్ణం మిగిలిపోయింది అనుకోండి మన పని ఆగిపోతుంది. ఫ్రెండ్స్, వితౌట్ పూర్ణం చప్పిటి బూరెలు అనమాట ఇవి. కావాలంటే దాంట్లో ఉప్పు కలుపుకుంటాము, అంటే తీపివి కావు, హాట్ బూరెలు. గారెల ముద్దగా వేసేసుకుంటాం అన్నమాట, ఆ పిండి వేస్ట్ అవ్వకుండా. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. మన వేడి వేడి పూర్ణాలు రెడీ.
ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవి పూర్ణం స్వీట్ పూర్ణాలు. ఇవైతే పూర్ణం ముద్ద పెట్టకుండా చప్పటి బూరెలు అన్నమాట. బూరెలు పూర్ణాలు. హ్యాపీ కనుమ ఫ్రెండ్స్.